కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ వచనం దావీదు మహారాజు మొదటి దినవృత్తాంతములు 15-16 అధ్యాయాలలో దేవుని మందసాన్ని గొప్ప ఆనందంతో యెరూషలేమునకు తీసుకుని వచ్చి మందసాన్ని తాబెర్నెకెల్లో స్థాపించబడిన తరువాత దావీదు కృతజ్ఞత నిండిన హృదయంతో దేవునికి స్తుతి చెల్లించుటకు రాసిన కీర్తనగా మనం చెప్పవచ్చు. 16వ అధ్యాయం 8-36 వచనాలను ఇక్కడ మనం చూడవచ్చు. 34వ వచనం దాని హృదయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటనను దేవుని సన్నిధి మధ్యలో స్థాపింపబడినప్పుడు వచ్చిన సహజ ప్రతిస్పందన కృతజ్ఞత మరియు స్తుతిగా చెప్పవచ్చు. యెహోవాకు కృతజ్ఞత చెల్లించుడి. ఇది ఆజ్ఞ కాదు, కేవలం ఒక భావన కాదు, ఇది ఒక క్రియ. కృతజ్ఞత కలిగిన హృదయం దేవునిని ఆరాధించుటకు ద్వారం. ఎందుకు దేవునిని స్తుతించాలి అంటే ఆయన దయాళుడు, అంటే మంచివాడు. ఇది దేవుని స్వభావాన్ని ప్రకటిస్తుంది. ఆయన కృప నిరంతరముండును అనగా ఆయన విడువని ప్రేమ తాత్కాలికం కాదు, నిత్యమైనది అని అర్థం. 106వ సంకీర్తన మొదటి చరణం, 136వ సంకీర్తన మొదటి చరణం. దేవుని మంచితనమును బట్టి, ఆయన కృప నిత్యము నిలిచి ఉండుటను బట్టి దేవునికి సదా కృతజ్ఞతలు చెల్లించాలి అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలలో ఎందుకు అంటే దేవుని కృప ఎప్పటికీ అంతము కానిది మరియు ప్రతి ఉదయం క్రొత్తగా లభించేది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు దేవుని నుండి మాత్రమే లభిస్తుంది. వీటిని పొందుకోవాలి అంటే ప్రతిరోజు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మన కష్ట సమయంలో కూడా దేవునిని స్తుతించాలి. తద్వారా ఇతరులకు దేవుని మంచితనాన్ని, ప్రేమను చూపించగలం, నిత్యము స్తుతించగలం. ఆమేన్.